కొన్ని పెండాల్స్ అయ్యాయి, ఇంకా కొన్ని పెండాల్స్ ఉన్నాయి. ఇంకా మిడ్నాపూర్ కూడా వెళ్ళాలి. అందుకే ఈరోజు మళ్ళీ రెడీ అయ్యి బయలుదేరిపోయాము. ఎవ్రీ ఇయర్ వన్ డే ఖరగ్పూర్, వన్ డే మిడ్నాపూర్ అలా ప్లాన్ చేసుకొని స్కూటీ మీద తిరిగేసే వాళ్ళం నేను మా హస్బెండ్. ఈ ఇయర్ మమ్మీ వాళ్ళు వచ్చారు కదా, అందుకే వెహికల్ బుక్ చేసుకున్నాం కదా. అది మిడ్ నైట్ అవ్వడం వల్ల చాలా పెండాల్స్ చూడలేకపోయాము. మేము ఒక 4-5 చూసేటప్పటికి మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ పెండాల్స్ చూస్తే అస్సలు బాగుండదు, లైట్ సెట్టింగ్స్తో చూస్తేనే బాగుంటుంది. పెండాల్ చూడండి మలంచాల పెట్టారు, చాలా మంచి థీమ్ ఇది. లేడీస్ మీద జరుగుతున్న క్రైమ్స్ గురించి చాలా బాగా చూపించారు. ఈ పెండాల్ థీమ్ మాత్రం నాకు చాలా నచ్చింది. బయట మొత్తం ఇలాంటి బోర్డ్స్ పెట్టి బెంగాలీలో రాశారనమాట. మెయిన్ రోడ్ నుంచి పెండాల్కి వెళ్ళేంత వరకు ఇలా బోర్డ్స్తో డెకరేట్ చేశారు. లోపల కూడా అలాంటి బోర్డ్స్ పెట్టి మధ్యలో డ్రెస్ వేసుకున్న అమ్మాయిని, స్కూల్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని, శారీ కట్టుకున్న అమ్మాయిని బొమ్మల్లా పెట్టారనమాట. దుర్గాదేవి కూడా చాలా అందంగా ఉన్నారు. డిఫరెంట్గా థింక్ చేసి చాలా బాగా డిజైన్ చేశారు పెండాల్ని. నెక్స్ట్ పక్కనే అనమాట ఇంకో పెండాల్ ఉంది, అది కూడా మంచి టెంపుల్ అనుకుంటా. ఇది అలాంటి థీమ్లో కట్టారు, బాగుంది చూడ్డానికి. ఇది కూడా ఈ ధర్మాకోల్తో ఎంత బాగా డిజైన్ చేస్తారు కదా, చూడ్డానికి చాలా బాగుంటాయి. దాన్ని కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపంలో చాలా బాగా డెకరేట్ చేశారు. ఇది ఏం పెండాలో మీరు గెస్ చేయండి. చాలా మంచి థీమ్ ఇది. గర్ల్స్కి చాలా ఇష్టమైన పానీపూరి పెండాల్ అనమాట. పానీపూరి పెండాల్ పెట్టారని తెలియగానే అది ఎక్కడుంది అనుకొని వెళ్ళాము. లాస్ట్కి ఎంఎస్ టైప్లో దొరికింది. ప్లేట్స్తోని పానీపూరి ప్యాకెట్స్తోని ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. మేము ఇక్కడికి వస్తేప్పటికి 2 అయిపోయింది, అందుకే ఎవ్వరూ లేరు. గేట్స్ కూడా బంద్ చేస్తారు. ఇలా లైట్స్ చూడడానికి చాలా బాగుంటాయి కదా. ప్లేస్ని ఖరీదా అంటారు. ఈ పెండాల్ చూడండి నేచురల్గా ఎంత బాగుందో. ఇంకా అక్కడ ఆగలేదు, మేము మిడ్నాపూర్ వెళ్ళాలి కదా, టైం అయిపోతుంది అని నార్మల్గా బయట నుంచి కొన్ని చూసుకొని వచ్చేసాము. చిన్నవి పెద్దవి కలిపి చాలా పెండాల్స్ ఉన్నాయి, బట్ అన్నీ కవర్ చేయాలంటే కష్టం కదా, అందుకే మెయిన్వి చూసాము. ఇది మాకు మిడ్నాపూర్ వెళ్ళే రూట్లో కనిపించింది. గోస్ట్ పెండాల్ ఏమో అనుకొని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి చూస్తే అలాంటివి ఏమీ లేదు. లాస్ట్ ఇయర్ మిడ్నాపూర్లో గోస్ట్ పెండాల్ కట్టారనమాట. చాలా థ్రిల్లింగ్గా ఉండింది ఎక్స్పీరియన్స్. అదే అనుకొని వెళ్ళాము, బట్ అదేమీ కాదు, నార్మలే. ఇంకా బయటికి వచ్చి మిడ్నాపూర్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఒక స్కెల్టన్ సైకిల్ తొక్కినట్టు పెట్టారు. గోస్ట్ సైకిల్ తొక్కిందమ్మా అంటున్నారు మా బాబు. ఈ పెండాల్స్ అన్ని మిడ్నాపూర్ వెళ్ళే రూట్లోనే కనిపించాయి. ఇంకా లోపలికి వెళ్ళకుండా వెళ్ళిపోయాం, బయట నుంచి చూసుకొని వెళ్ళిపోయాము. మిడ్నాపూర్ అయితే వచ్చేసాము. ఇది ఫస్ట్ పెండాల్ అనమాట. ఈ పెండాల్ బయట థీమ్ బాగుంది, లోపల దేవి అయితే చాలా అందంగా ఉన్నారు. సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టు అనిపించింది, అంత బాగున్నారు. మిడ్నాపూర్లో కూడా లైట్ సెట్టింగ్స్ అవి చాలా బాగా పెట్టారు. మిడ్నాపూర్కి వచ్చేసరికి మమ్మీ వాళ్ళ వెహికల్, మా స్కూటీ 2 దారి తప్పాయి అనమాట. వాళ్ళు ఒక సైడు మేము ఒక సైడు అయిపోయాము. మళ్ళీ లాస్ట్ ఖరగ్పూర్కి వెళ్ళే టైంలో కనిపించారు. ఆ వెహికల్ అతనికి మేము ఎక్కడున్నామో చెప్తే అతనికి అర్థం అవ్వట్లేదు, వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియడం లేదు. మిడ్నాపూర్ మేమేమి రెగ్యులర్గా వెళ్ళాం కదా, ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారి దుర్గా పూజ పెండాల్స్ చూడడానికే వెళ్తుంటాము. ఖరగ్పూర్ అంటే గల్లీ తెలుసు కానీ మిడ్నాపూర్ అంత ఐడియా లేదు. సరేలే ఇంకేం చేస్తామని వాళ్ళకి తెలిసిన పెండాల్స్ వాళ్ళు, మాకు తెలిసిన పెండాల్స్ మేము చూసుకున్నాము. పెండాల్ థీమ్ చూడండి, పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుంది అని చూపించారు. పిల్లలు ఆడుకునేవి, పెద్దవాళ్ళు వంట చేసేవి, పొలం వెళ్ళేవి అవన్నీ చూపించారు. చాలా నైస్గా ఉంది పెండాల్. అవన్నీ చూస్తుంటే పల్లెటూరుకి వెళ్ళొచ్చినట్టు ఫీల్ ఇచ్చింది. దుర్గమ్మని కూడా డిఫరెంట్గా బాగా పెట్టారు. నెక్స్ట్ పెండాల్ వచ్చేసరికి ఇలా పెట్టారనమాట. ఇవి చూడండి ఎంత బాగున్నాయి కదా, ఎంత క్యూట్గా ఉన్నాయి. లోపలంతా ఆర్టిఫిషియల్ లీవ్స్తో ఇలా డెకరేట్ చేశారు. ఈ చెట్టు కూడా ఆర్టిఫిషియలే. ఇక్కడ కూడా అమ్మవారు చాలా బాగున్నారు. అమ్మవారి ఫేస్ అయితే ఎంత క్యూట్గా ఉందో. ఇది చూడండి ధాన్యంతో చేశారు. పెండాల్ కూడా బాగుంది. ప్రతి పెండాల్లోని చిన్న వస్తువు కూడా ఎంత డీటెయిలింగ్గా చూపించారో. ఒక్కొక్క పెండాల్ కట్టడానికి మినిమం 2-3 మంత్స్ టైం పడుతుంది, అంత బాగున్నాయి పెండాల్స్ అన్నీనా. మీకు ఎప్పుడైనా వీలైతే దుర్గా పూజ చూడడానికి వెస్ట్ బెంగాల్ మాత్రం తప్పనిసరిగా రండి. ఈ పెండాల్లో మనం చిన్నప్పుడు చేసే పనులు, ఆడుకునే ఆటలు ఇవన్నీ చూపించారు. వాళ్ళు కూడా కైట్స్తో చాలా అందంగా డెకోరేట్ చేశారు. దుర్గాదేవి కూడా బాగున్నారు. నెక్స్ట్ పెండాల్ ఇది. ఈ థీమ్ నాకు అంత ఐడియా లేదు కానీ బాగుంది.
చూడడానికి అయితే దుర్గామాతను కూడా థీమ్ కి తగ్గట్టు అలానే రెడీ చేశారు. మా బాబు ఫేవరెట్ పెండాల్ జంగల్ బుక్. మోగ్లీ జంగల్ బుక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. లాస్ట్ ఇయర్ ఖరగ్పూర్ లో కూడా చాలా పెద్దది పెట్టారు జంగల్ బుక్. ఇది చిన్న పెండాల్ అయినా మా బాబుకి చాలా ఎంజాయ్ చేశాడు. మొత్తం ఫారెస్ట్ థీమ్ లో పెట్టి యానిమల్స్ అన్ని పెట్టారు కదా, చిన్నపిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది పెండాలో. లోపల కూడా మొత్తం కేవ్ లాగా చేసి అంబార్ని కూడా చాలా బాగా చూపించారు. ఆ థీమ్కి తగ్గట్టు అంబార్ని కూడా డిజైన్ చేశారు. నెక్స్ట్ పెండాల్ థీమ్ నాకు తెలియదండి, చూడడానికి మాత్రం బాగుంది, అందుకే లోపలికి వెళ్ళాము. బెంగాలీ నాకు రాదు చదవడం రాయడం, హిందీ అయితే వచ్చి కానీ బెంగాలీ రాదు, బెంగాలీలో రాసింది. మా హస్బెండ్ అయితే బెంగాలీ చదివేస్తారు, బట్ అతను రాలేదు లోపలికి. మిడ్నైట్ అయినా కానీ మిడ్నాపూర్లో చాలా రష్ ఉంది. బాబుతో ఎందుకు అంత రష్లో అని అతను బయటే ఉండిపోయారు. నేను వీడియో తీయడం కోసం లోపలికి వెళ్ళాను. ఖాళీగా ఉన్న పెండాల్స్కి వాళ్ళు వచ్చారు. ఈ థీమ్ ఏంటో నాకు అర్థం అవ్వలేదు. యాక్చువల్లీ మిడ్నాపూర్ పెండాల్స్ అంత ఎంజాయ్ చేయలేకపోయాము. మమ్మీ వాళ్ళు మేము సపరేట్ అయిపోయాం కదా, అంతమంతా వచ్చి సపరేట్గా స్కూటీలో మళ్ళీ తిరగాలంటే అంత నచ్చలేదు నాకైతే. ఏదో ఇంకొచ్చాము తిరగాలి కదా అని తిరిగామంతే. ఇది మిడ్నాపూర్లో ఫేమస్ ప్లేస్ అన్నమాట, రంగామాటి అంటారు. ఇక్కడ ఎప్పుడు చాలా మంచి పెండాల్స్ కడతారు. ఎవ్రీ ఇయర్ లా ఈ ఇయర్ కూడా చాలా బాగా పెట్టారు. ఇది ఇంకో పెండాల్ బయట నుంచి చూసాం, లోపలికి ఏం వెళ్ళలేదు. ఇది చూడండి గొరిల్లా పెండాల్. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఈ పెండాలే కనిపించేది. మా బాబు ఎలాగైనా ఈ పెండాల్కి వెళ్ళాలి అంటే పెండాల్కి అయితే వెతుక్కొని మరీ వెళ్ళాము. స్పెషల్గా మా బాబు కోసమే వెళ్ళాము. ఫైనల్గా పెండాల్ దొరికింది. పెండాల్ కోసం మేము వెతకని సందు లేదు, మిడ్నాపూర్ మొత్తం తిరిగేసి ఉంటాం ఈ పెండాల్ కోసం. ఫైనల్లీ మా బాబు అయితే హ్యాపీ. ఈ పెండాల్ దగ్గరికి వస్తేప్పటికి లైట్గా మార్నింగ్ కూడా అయిపోతుంది. ఈ పెండాల్ థీమ్ వచ్చేసి పాతకాలంలో ఉండే రేడియోస్, సిడీస్ ఇవన్నీ బేస్ చేసుకొని చేశారు. బయట ఇలా డిజైన్ చేసి లోపలికి వెళ్ళే దారంతా రేడియోస్, మంచి మంచి సాంగ్స్, పాత సాంగ్స్తో చేశారు. బెంగాల్ కాబట్టి బెంగాలీ సాంగ్స్ వేశారు అనుకోండి, కానీ మంచి ఫీల్ ఇస్తున్నాయి పాటలు కూడా. తర్వాత ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఫొటోస్ ఇవన్నీ పెట్టారు. ఈ పెండాల్ థీమ్ కూడా బాగుంది. పెండాల్స్ థీమ్తో పాటు దుర్గమ్మని కూడా అలాగే సెలెక్ట్ చేసుకుంటున్నారు. చూడడానికి చాలా బాగుంటుంది. ఈ పెండాల్ చూసుకొని నెక్స్ట్ పెండాల్కి వెళ్ళేసరికి చాలా రష్ ఉంది. మార్నింగ్ టైం 5:30 అవుతుంది. మిడ్నైట్ అంతా తిరిగిన వాళ్ళే అనుకుంటా. చాలా రష్ ఉంది పెండాల్ అయితే. అంత ఏముంది అని చూడడానికి లోపలికి వెళ్తే ఇలా ఎంట్రన్స్లో కాశీ వారణాసి థీమ్తో చాలా అందంగా డెకోర్ చేశారు. చిన్న చిన్న థింగ్స్ కూడా అంత బాగా చూపించారు. అదే అనుకుంటే ఇంకా ఉందంట. అలా లోపలికి వెళ్ళేసరికి సీ లైఫ్ మొత్తం చూపించారు. ఎంత బాగుందో, మొత్తం ఆక్టోపస్, ఫిషెస్ అన్నీ చూపించారు. ఇంకా అమ్మవారు అయితే ఇంకా అడగొద్దండి, చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. బ్యాక్ సైడ్ శివుడు వచ్చి ముందుకు అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి. ఇంతటితో మన దుర్గా పూజ పెండాల్స్ అన్నీ అయిపోయాయి. బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.